ఆ వేళ జూలై 28వ తారీఖు మరి మన అసెంబ్లీలో ఒక శాసనసభ్యుడిగా నేను కూడా ఆ రోజుని పాల్గొన్నాను. ఆ రోజు మీటింగ్ కూడా అటెండ్ అయ్యాను. ఆ రోజున గౌరవ శాసనసభ్యులు శ్రీ వెలుపూడి రామకృష్ణబాబు గారు అసెంబ్లీకి క్వశ్చన్ ఇచ్చారు. దాని రిప్లై అసెంబ్లీ ఏం చేస్తారంటే క్వశ్చన్ ఇచ్చినప్పుడు రిప్లైస్ అవుతారు, చదువుతారు, దాని మీద కాసేపు డిస్కషన్ ఉంటుంది. అందులో భాగంగానే ఈయన అడిగిన ప్రశ్న ఏంటంటే రాష్ట్రంలో ఉన్న అన్నా క్యాంటీన్ని మూసేస్తారని చెప్పి తెలియవస్తుంది, అది కంటిన్యూ చేస్తున్నారా ఆఫ్ చేస్తున్నారా అని చెప్పి ప్రశ్న. దానికి గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణమూర్తి గారు మున్సిపల్ శాఖ మంత్రులు చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. రిటర్న్గా ముందు ఇచ్చారు, ఆఫ్ చేయడం లేదు అని చెప్పించారు. ఆయన ఏం చెప్పారంటే కొంతమంది మన మీద అవాండాలు ఇస్తున్నారు జూలై 28 కానీ మేము ఇందులో అవకతవకలు జరిగినాయి అంచేత అవకతవకల్ని సరిచేసి మరింత నాణ్యంగా 5 రూపాయలకే మేము భోజనం పెట్టబోతున్నాం అని అసెంబ్లీలో ఆ రికార్డులో కూడా అది చాలా క్లియర్గా చెప్పారు. విచిత్రం ఏంటంటే ఆగస్టు 1 ముగిస్తారు, 3 days మధ్య టైం గ్యాప్. అసెంబ్లీ ఆఖరి రోజు జూలై 28 ఆ వేళ క్వశ్చన్ ఆన్సర్లో రిప్లై ఇచ్చి 3వ రోజునే మూసేశారు. అంటే పేదవారికి మరి అతి తక్కువ ధరకే భోజనం పెట్టే విధానం మరి ఆనాటి ప్రభుత్వాన్ని నచ్చక మరి చాలా దారుణంగా దాన్ని ఆఫ్ చేయడం. దానిలో భాగంగానే ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగానే 5 రూపాయలకే తిరిగి అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తామని చెప్పి కూటమి మరి వేళ పార్టీ అనౌన్స్ చేసి మరి దాని వేళ అమలు చేస్తున్నందుకు మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, శ్రీ నారా లోకేష్ గారిని అభినందిస్తూ మరి మీ మీద కూడా కొంత ఒత్తిడి వచ్చిందన్నారు, ఎందుకు సంతకం పెట్టారని. కానీ రూల్స్ తెలియనటువంటి కొంతమంది వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఈవేళ ఒక మున్సిపల్ చైర్పర్సన్గా నాకు కూడా దీని మీద పూర్తి నాలెడ్జ్ ఉంది. ఏ అంశమైనా కూడా చైర్పర్సన్గా తీసుకురావడానికి ఎంత రైట్ ఉందో దాని మీద ఏమన్నా ఇష్టం లేకపోయినా రూల్స్ వ్యతిరేకమున్నా కమిషనర్ నోట్ పెడతారు కింద. ఆ నోట్తో సహా కౌన్సిల్ ఏజెండా వస్తుంది. అదేవిధంగా సేమ్ రైటు మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఏ అంశమైనా కూడా మరి మన గౌరవ కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చే రైట్ ఉంది. యాక్ట్లో చాలా క్లియర్గా ఉంది. దానిపైన కూడా చైర్పర్సన్ గారు మామూలు పెట్టచ్చు, లేకపోతే కింద నోట్ పెట్టచ్చు. దానికి ఏ కారణంతో మళ్ళీ ఆ నోట్తో సహా కమిషనర్ తీసుకొచ్చిన దాన్ని మరి మన మీటింగ్ వస్తుంది. దాన్ని ఆమోదించకపోవడం అనేది మన కౌన్సిల్ మెజార్టీ బట్టి పోతే తప్ప యాక్ట్ ప్రకారం కానీ ఎవరైనా తీసుకోవచ్చు. ఏదైనా మీరు కూడా దీని కౌన్సిల్ వెంటనే తీసుకొచ్చినందుకు మిమ్మల్ని కూడా మనసారా అభినందిస్తాం. మా డైమండ్ గారు అమ్మతో చాలా సంతోషం. అన్నా క్యాంటీన్ ఆమోదించినందుకు కాశీ గారు అభినందించాడు. అలాగే ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ రోజు అసెంబ్లీలో ఏం జరిగింది, కొత్త విజ్ఞాన్ గారు ఏం చెప్పారు, ఆయన ఎమ్మెల్యే గారు ఏమన్నారో చెప్తారు. అన్నా క్యాంటీన్ తర్వాత ఇవ్వలేదు, అది ఇవ్వకపోతాం లేదు. ఇవాళ ఇస్తున్న దానికి మన కౌన్సిల్ తీసుకొచ్చారు, ఎవరు అభ్యంతరం పెట్టడం అంటే నాకు తెలిసిన మటుకు ఎందుకు పెట్టారు చైర్మన్ గారిని అని అంటామన్నా నాకు తెలియదు. ఎవరు మీకు తెలియాలి తెలిస్తే ఒక మంచి పని జరుగుతున్నప్పుడు నలుగురు లేని వాడికి భోజనాలు పెట్టినప్పుడు తప్పకుండా మనం ఆమోదిస్తాం. ఇదే కాదు మన ఏంటిది ఆశీర్వాద జాతరలో కూడా నేను ప్రకాష్ గారు కూడా చెప్పాను. ఏమని చెప్పానంటే ఈ ఆశీర్లో అవకతవకలు జరుగుతున్నాయి, ఆ జత ఆశీర్ పూర్తిగా బంద్ చేద్దాం. ఈ 15-18 లక్షలు లేకపోయినా మున్సిపాలిటీకి నష్టం లేదు, ప్రజలకు ఉపయోగపడే ఏ పనైనా మనం చేద్దామని చెప్పాం. ఆ రోజు గవర్నమెంట్ అనుమతి తీసుకోవాలన్నారు చంద్రబాబు నాయుడు గారు. గవర్నమెంట్ ఎప్పుడైనా సరే మంచి పనికి కట్టుబడి ఉంటాం. రెండోది అన్నా క్యాంటీన్లో 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఆగిపోయింది, దానికి కొత్త ఎక్కువగా అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఆయన చెప్పారు. ఒకవేళ అక్కడ అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఆపేనని చెప్తున్నారు. తర్వాత అవకతవకల మీద ఏమైంది,
ఏం చేసావు అన్నది ఆ ప్రతిపక్ష సభ్యులుగా వాళ్ళు అడుగుతారు, చేస్తారు. ఇక్కడ మన కౌన్సిల్కి వచ్చేటప్పటికి మనం ఎమ్మెల్యే గారు ఎవరో మొత్తం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పెట్టింది అన్న క్యాంటీన్ పెట్టాలని మనం ఆమోదించి ఇంకో మాట మాట్లాడుకున్నాము. దాన్ని అభినందించడం కూడా జరిగింది. దీని ముందు ఏం జరిగింది, మన కౌన్సిల్ వరకు ఏ కార్యక్రమం చేసినా మీ దృష్టికి వస్తే ప్రజలకు ఉపయోగపడేలాగా మనం ఎప్పుడు ముందుంటాం. అలాగే కౌన్సిలర్స్ కూడా ఎప్పుడు ఉండబోదని చెప్పి మనం చేసుకుంటూ మమ్మల్ని అభినందించి మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. విధముగా 2 గంటలు దాఖలు కాబడినవి వెనకడపల పాలక సంఘం ప్రజారోగ్య విభాగం సంబంధించి 15 నెంబర్ వచ్చిన 1 గంటల పేరు శ్రీ కొత్తమేని ప్రవీణ్ కృష్ణ 0.09% తక్కువ అనగా 74,932 రూపాయలు 50 2 శ్రీ తవరాలం కాంట్రాక్టర్ మెడపేట కాంట్రాక్ట్ అంచనా విలువ సమానంగా అనగా 75,000 రూపాయలు. పై తెలిపిన గంటలో తక్కువ గంటదారుడైన శ్రీ కొత్తమేని ప్రవీణ్ కృష్ణ కాంట్రాక్టర్ మెడపేట కాంట్రాక్ట్ అంచనా విలువ 0.09% తక్కువ అనగా 74,932 రూపాయలు 50 దాఖలు చేసిన గంటను ఆమోదించి విషయమై కౌన్సిల్ గారు నిర్ణయం కోరడమైంది. ఒకటి నుంచి 10 వరకు కూడా టెండర్లే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అధ్యక్ష, మరి మన వాటర్ వర్క్స్ లో అధ్యక్ష ఈ ఆటోలు అంటే ఈ చెత్త తీసుకెళ్లే ఆటోలు సుమారు 16 ఆటోలు అది అలాగే ఉంటే పోతుంది కదా అధ్యక్ష. సంవత్సరం నుంచి దగ్గర 16 ఆటోలు వాటర్ వర్క్స్ లో ఉన్నాయి అధ్యక్ష, నిరుపయోగంగా పడి ఉన్నాయి. అవి మనం తీసుకుని వస్తే దాని మీద ఏంటంటే 2 క్వశ్చన్స్ అండి. ఆ వెహికల్స్కి ఒకటి మనకి డ్రైవర్స్ కావాలి 10 మెంబర్స్. 2 మనకి ఆ కాంట్రాక్ట్ వచ్చి ఇంకా కొన్ని వాటికి ఎక్విప్మెంట్స్ బిగించాలి. సార్ దానికి రిజిస్ట్రేషన్ నెంబర్స్ రావాలి సార్. మనకి అది కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది సార్. చేయలేదు సార్, అంటే వచ్చి ఇక్కడ పెట్టారు సార్. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకి యాడ్ చేస్తున్నాం గవర్నమెంట్ నుంచి వచ్చేది సార్. మెయింటెనెన్స్ ఎక్కువ అంటే స్టేట్ వైడ్ అన్ని మున్సిపాలిటీస్కి అక్కడి నుంచే పంపించేస్తారు ఒకటే. అందుకని నెక్స్ట్ మీటింగ్ కల్లా నేను ఆయన చేత రిటర్న్ గా తీసుకొని ఫర్దర్ గా మీ క్లారిఫికేషన్ తయారు చేశాను మేడం. ఆర్టీఓకి లైసెన్స్ రాశాను. ఇప్పటికే మనకి స్టాఫ్ తక్కువ అయిపోయిన దాంట్లో జాబ్